ఎట్లుందే రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత ఆయన పాలన ఏం నచ్చలేదు. ఏది అన్నాడో ఏది చేస్తాడు ప్రజలకు. ఫస్ట్ 4000 ఇస్తా అన్నాడు. 4000 లేదు 2000. అది ఎన్నడు ఇస్తాడు? ఇంకా 14 నెలలు 15 నెలలు అవుతుంది. వాడు ఎన్నడు ఇస్తాడు? ఇక చచ్చినాక ఇస్తాడా? మేము చచ్చినాక అది ఎందుకు? మాకు పాలనే వద్దు. కేసీఆర్ అన్నదాత మాకు. కేసీఆర్ ఈయన వాళ్ళే కాదే. ఇప్పుడు సరే కేసీఆర్ అప్పు చేసిన దానికే మిత్తి కట్టుకుంటున్నా, నాకు దానికే కట్టుడు అవుతుంది అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. అవన్నీ బూటకాలే. ఆయన చేసిన అప్పులు ఏం లేవు. వాళ్ళు చెప్తలేరా? కొద్దిగా ఉండే, కొద్దిగా కూడా ఇది చేసు. వీళ్ళు పుల్లలు పెట్టి బంద్ చేసి వాళ్ళు ఏం కట్టుకొని వాళ్ళు అన్నారు అంతే. ఆయన అప్పులు చేయలే, ప్రజలకు ఏం అన్యాయం చేయలే. ఆయనదే పరిపాలన మంచిగా ఉంటది. పేద సాదా అందరినీ చూస్తాడు. కేసీఆర్ గవర్నమెంటే మంచిగా చెప్పాలి. మళ్ళీ ఆయనే రావాలని మొక్కుతాను అంతే. అనుకుంటారా మళ్ళీ కేసీఆర్ రావాలని? అందరు అదే అనుకుంటారు. అందరు అదే అనుకుంటారు. ఇంత తొందరలోనే తొందరనే మొన్ననే డిసైడ్ అయింది. ఆ సభకు పోయినప్పటి నుంచే బాగా పట్టుదల అయిపోయింది. సభలో ఎవరు రాలే అని చెప్తా ఉన్నారు కదా. ఏంది రాలే సారు? వీళ్ళు ఆగం చేసి ఇంకా కొన్ని ఇక్కడనే ఆపినరు. ఆపితే మళ్ళీ డిఎస్ తో మాట్లాడితే కేసీఆర్ అప్పుడు వదిలిపెట్టిండ్రు బస్సులను. అట్లా చేసి క్యాంప్ కాడ అమ్మమ్మ క్యాంప్ కాడనే ఆగబట్టి ఇటో హైదరాబాద్ పెండ్యాల జనగాం ఇవతలనే అన్ని కుళ్ళా చేసి వచ్చింది. ఎంత జనం, పిచ్చి జనం. పక్క ఊత కట్ట కలిసినట్టున్నది. మేము బస్ కానే కూర్చొని చూస్తాను అన్ని. కానీ అభివృద్ధి చేయలేదు అని చెప్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. 10 సంవత్సరాలు కేసీఆర్ పాలించినప్పుడు ప్రజలకు ఏం అభివృద్ధి చేయలేదు అన్నట్టు చేసిండండి. చేయండి. ఇంత ప్రజ ఎందుకు వస్తుంది? ఎందుకు అభిమానం చూపిస్తావు? మరి నీ మీద చూపిస్తలేవు. నువ్వు పరిపాలన చేస్తా అంటే కూడా నువ్వు మంచిగా చేస్తే మేము చేయవా? అదేం లేదు. చేస్తాడు ఆయన అన్న. మళ్ళీ కేసీఆర్ వచ్చేటట్టు ఉన్నాడు. ఇక తప్పకుండా వస్తాడు. అంతా మళ్ళా ఏదో విధంగా అయిపోతుంది రాజ్యం. మళ్ళీ నేనే ఉంటా, నేను 6 గ్యారెంటీలు అమలు చేసిన 10 సంవత్సరాలు నేనే ఉంటా అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నాడు కదా. ఏంది 6 గ్యారెంటీల్లో ఏది? నువ్వు దళిత బంధు మీకే భూమి బాగున్నాయి. వాళ్ళకి ఇచ్చుక తగ్గినావు. మాకేమైనా పెట్టినావా? మాకేమైనా ఇచ్చినావా? 4000 ఇస్తాడు. 4000 ఇయ్యే చేతగాలే నీకు. ఇంకా ఏడిస్తాడు? ఇంతవరకు ₹1 అదే 2000. ఇప్పటిదాకా మొన్ననే తెచ్చుకున్నాం 2000. ఇస్తా అన్నాడు. ఎన్నడు ఇస్తాం? ఒక్కొక్కటి అన్ని చెప్తాను. దళిత బంధు చెప్తా. దళిత బంధు ఎందుకు చెప్తాను? మీకు లేవా భూమి జాగాలు? వాళ్ళ కోసమే. వాళ్ళ సర్దాలు చూసుకుంటారు. అదంతా చెయ్యలే. అప్పు లేదు, పప్పు లేదు. ఎవ్వరికి అప్పుడే. అప్పు ఉంటే ఇంత జనం ఆయన ఎమ్మడి ఎందుకు వస్తారు? ఒక మాట నువ్వు మంచిగా చేసినాక నీ ఎమ్మడి వస్తావా? ఆయన ఎమ్మడి పోతాం. ఆయన అప్పు చెయ్యడు. చేసిన ఆయనే జరుపుకుంటే గవర్నమెంట్ పని ఉంటాయి. ఆయన వస్తాయి. కానీ వీళ్ళు అన్ని పుట్టిస్తాను. ఎట్లా ఒకటి చేయాలి, ఎట్లా ఒకటి చేయాలి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు? కేసీఆర్ లేకుండా చేయడమే నా వంతు అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నాడు కదా. కాని పని సార్, ఆయనతో కాని పని. ప్రజలు తలుచుకుంటే ఏ మినిస్టర్ అయినా ఏం చేయలేవు. ప్రజల ఐక్యతగా ఉంటే దిగొస్తారు. ఇప్పుడు స్థానిక ఎలక్షన్ రాబోతా ఉన్నది కదా. మళ్ళీ ఇప్పుడు జనాలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపించడానికి రెడీగా ఉన్నారా? వాళ్ళకి ఎన్ని ఆశలు వేసినా ప్రజలకు దృష్టి లేదు వాళ్ళ మీద. రేవంత్ రెడ్డి పాలన ఆగుతలేడు. నేను వచ్చినా అని ఆయన మొదటి నుంచి ఎట్లా చేసిండు, ఎక్కడ ఉన్నాడు, ఏ పార్టీలు అన్నిటికీ మాకు అప్పటి నుంచి తిరిగి ఇవాళ మంత్రి కాగానే చల్ ఇట్లా ఉంచాలి, అట్లా ఉంచాలి, ఏమొస్తా ఉంచు అని ఉన్నది. ఆయనకైతే పడేసారు ఓట్లు. ప్రజలు అంతా ఏకమై ఉండం. మా ఎలక్షన్లు వస్తే ముమ్మాటిగా ఫుల్ మెజార్టీ మళ్ళీ ఆయనదే. అంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే మళ్ళీ రేవంత్ రెడ్డిని గెలిపించబోతారు. అబ్బో రేవంత్ రెడ్డిని గెలిపిస్తాం ఇక అనుకుంటే అయిపోయా. ఇక వెనక పోయే ముచ్చటే లేదు. రేవంత్ రెడ్డి రాడు. మోసంలో ఆయన పేదలను తట్టను అంటే నీకు 2000 పెన్షన్ వస్తుంది. అది ఎవరు ఇచ్చిలే 2000 పెన్షన్? అది మొదటి నుంచే ఉన్నది. కేసీఆర్ చేసిండు. అప్పుడు దానికన్నా ముందు 150 ఉండే. 150 200 చేసిండు కేసీఆర్. అదే నడుస్తుంది. మళ్ళీ ఈయన ఏం చేసిండు? ఇంకో 1000 ఇస్తాడన్న వరకే నేను 4000 ఇస్తా. ఆయన మాటలు వాడు ఇయ్యలేడు అని చెప్పాడు.
ప్రజలు ఏంది గుడ్డిగా నమ్మే అబ్బా ఇస్తాను 4,000 ఇస్తాను పోదాం ఓ పిరి బస్సు పెట్టాను ఆడోళ్ళం ఎటంటే అటు పోదాం ఏం బస్సు అది ఎందుకు కాలేజీ పొరగానే ఏడుతాను వాళ్ళకో లేదు వీళ్ళకో ఆడోళ్ళక వాళ్ళు ఒట్టిగాని అక్కడ రాజ్యాంతా తిరిగి వస్తాను పిరి బస్ అని దేవుళ్ళ కానీ అట ఇట అదంతా వేస్ట్. నువ్వు బస్సు ఎక్కినా ఎట్లుంది లోపల బస్సు ఎక్కిన తర్వాత లోపల ఎట్లుంది? నేను అసలు ఎక్కలే వన్ బస్సు పిరి లేదా ఇక పైసలు పెట్టి ఎక్కుతారా వన్ బస్సు ఎందుకు కాళ్ళు ఇచ్చిండు భగవంతుడు నడుచుకుంటా పోతా నడుచుకుంటా వస్తా. ఈ కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ రాకపోయి ఉంటే 10 సంవత్సరాల ముందు మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీ 60-70 సంవత్సరాలు పాలించింది కదా, అప్పుడు ఎట్లుండే పరిస్థితి? ఒకవేళ తెలంగాణ రాష్ట్రం రాకపోయి ఉంటే మీ పరిస్థితి ఏ విధంగా ఉండవు? ఎందుకు రాదు? కేసీఆర్ తలుచుకున్నాడంటే వస్తూనే ఉంటుంది. కేసీఆర్ గంట కొట్లాడే తెలంగాణ తెచ్చిండు. అప్పుడు ఎందుకు ఆయన పట్టుబట్టిందంటే వస్తుంది, ఎట్టి పరిస్థితుల్లోనే వస్తుంది.